Sir, could you speak brief in English, sir? ఓరెడి అబ్బా పెట్టావు కదరా ఫిట్టింగ్. Brief in English, sir. ఏంట్రా కళ్ళెగిరేత్రం ఏంట్రా? Brief in English. Could you please? ఇంత పెద్దది ఏం బ్రీఫ్ లేకపోయినా ఇంగ్లీష్ రాదు. Sir, you said, ఈరోజు కుదిరి తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. నువ్వేం రాజకీయ నాయకుడు నాకు అర్థం కాలేదు. సమాధానం చెప్పలేని పిరికి వ్యక్తివి నువ్వు. వాడు ఫ్లోలో ఉన్నాడు, ఏం తగ్గట్లేదు. ప్రశ్నకు సమాధానం చెప్పలేవా? ప్రశ్న ఎదుర్కోలేవా? నీ దొల్లతనాన్ని చూసి ప్రశ్నిస్తున్నారు. మనం పాలకులుగా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి అడుగు ఆంచి తుంచి అడుగులు వేయాలి. అండ్ మహిళ అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్. వచ్చిందయ్యా వయ్యారి. అందుకే మహిళలు అంటే నాకు చాలా ఇష్టం. భలే బో ఏం మహారాణి జటాపటారాణి. ఈ రోజు పెద్ద పెద్ద స్థానాల్లో మరి మీరందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు. దాంట్లో నా పేరే ఫస్ట్ నేను చెప్పుకోగలను. నీ కక్కుతుల నా కమండలో. ఎందుకంటే నేను తెలుగుదేశంలో దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను. కష్టపడి సంపాదించారా? కూలి పని చేశారా? రిక్షా కొట్టారా? రాళ్ళు కొట్టారా? హోటల్ పోసారా? టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు నా క్రేజ్ గానీ నా ఎనర్జీ గానీ రాష్ట్రం మొత్తం పనిచేసిన. నాకు అర్థం కాలేదు సార్. టాప్ హీరోయిన్ గా ఉన్నప్పుడు నా క్రేజ్ గానీ నా ఎనర్జీ గానీ రాష్ట్రం మొత్తం పనిచేసిన. ఓకే ఓకే ఓకే. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య. పని చేసిన తర్వాత పదవి ఇవ్వాలన్నా గుర్తింపు ఇవ్వాలన్నా తొక్కేసే పరిస్థితి. ఏంటి తొక్కేసాడా? ఎమ్మెల్యే కూడా కానీకుండా చేశారు. ఆపవేని నంగనాచ నాటకాలు. అదే జగన్మోహన్ రెడ్డి గారు నా ధైర్య సాహసాల్ని ఆయన మెచ్చుకొని ఫ్లాష్ బ్యాక్. నా మీద నమ్మకాన్ని ఉంచి ఈరోజు నేను ఒక నాయకురాలిగా ఎదిగే అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. నా జీవితంలో ఆయన నేను ఎప్పుడూ కూడా మర్చిపోలేను. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. మీరు కూడా మా స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. జగనన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ప్రజలు మనని ఓడించలేదు. ఈవీఎంల మ్యానిపులేషన్ చాలా ఉంది అనేది నేను మొదటి నుంచి చెప్తున్నాను. నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతాంతే. మనం తెలుసుకోవాల్సింది ప్రజల్ని కులం మతం ప్రాంతం చూడకుండా. ఫ్లాష్ బ్యాక్. మీతో మాట్లాడాలి, రండి, దూరంగానే నించోండి. మేమేమి ఎస్సీ ఎస్టీలం కాదు. చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్ని చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది. రోజా ఎమ్మెల్యే అనుకుంటుందా? ఆ డ్యాన్సులు ఏంటి, ఆ డ్రెస్సులు ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? ఏంటి వినయ్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? సార్ ఏంటి సార్ అది? ఏంటి వినయ్, ఏం క్వశ్చన్ అడుగుతున్నావు? డాన్స్ వేస్తుంది, ఊ అని కూతలు పెడుతుంది. ఇదేంట్రా అయితే? డాన్స్ వేస్తుంది, ఊ అని కూతలు పెడుతుంది. అంటే నీకేం వచ్చిందమ్మా కూ అనకుండా? అండ్ ఇంకొకడు ఉన్నాడు, అడుక్కున్నాడు. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బలుపు అని కూడా అంటారు. నాకు ఒక్కసారి కొట్టేసి గెలిపిరా, ఒక్కసారి, ఒక్క ఛాన్స్ అని. పవన్ కళ్యాణ్ దున్న పోతుకి అను గేదెకి పుట్టే ఆ బరిగొడ్డు రోజా గాని. ఈరోజు ఈ రాష్ట్రంలో అమ్మయ్యా వచ్చేసామంట్రా. నా బతుకు ఎంగిలాకైపోయిందిరా. నా జీవితం ఆఖరికి ముచ్చోళ్ళ కంటే కనా కష్టమైపోయిందిరా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినటువంటి వ్యక్తుల్లో అంబటి రాంబాబు గారు ఒకడు. ఏదో వీడే ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన లెవెల్లో చెప్పావరా. ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని దూషించటమో, లేకపోతే ఒక వ్యక్తిని కించపరిచి మాట్లాడటమో, లేకపోతే ఒక వ్యక్తిని బూతులు తిట్టినటువంటి సంఘటనలు మనం చూడాల. అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటదన్నా.
చాలా మర్యాదగా, చాలా పద్ధతిగా వారు వీరు అంటారు, గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. గౌరవించేటువంటి భాషలోనే ఆయన మాట్లాడతారు. చూశాను సీసీటీవీలో. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ రాష్ట్రంలో కానీ ట్రెండింగ్ లో ఉన్నటువంటి హీరో, సూపర్ హీరో ఎవడంటే అంబటి రాంబాబు గారు. దెబ్బతిందా లేకపోతే ఎందుకు మాట్లాడతా? వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా, ఒక్కడిని టచ్ చేసి చూడండి. ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఏమైంది? మీ పిరికి చేష్టలకి, మీ ఉడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. అందుకే నువ్వు 2 సంవత్సరాల నుంచి బయటికి రాందే. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. వెనకడు కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 7 సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు, శాస్త్రులు జరుగుతాయి. ఎక్కడ ఏమైపోవడం ఏంటమ్మా? మీ ఇల్లు ఎక్కడో చేస్తే రోజు వచ్చి కనపడే. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? దొరికితే కుమ్మేస్తారేమోనని ఇండియా వదిలిపెట్టి మలేషియా వచ్చా. కాదమ్మా, రాధాకృష్ణకి, నీకు, బిఆర్ నాయుడు గారికి మీ పేర్లు యువత మనం వచ్చి కనపడి వెళ్తారు రోజు. అందుకునేనా ఇది నాకిచ్చేళ్ళింది? ఏంటి చూస్తాం, అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటని నువ్వు చేసేది నా బొచ్చు. ఆ రోజు వస్తే నువ్వు నేను తేల్చుకున్నావు, లేకపోతే నన్ను వంశీనో ఒకరిని టచ్ చేసి చూడరు. నువ్వు మగాడి అయితే అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. నువ్వు వస్తే నన్ను చేస్తావు, వంశీని చేస్తావు, ద్వారంపూడిని చేస్తావు, ఎవరిని చేస్తావు చేయరా, ఒక్కరిని టచ్ చేసి చూడండి. అరెస్ట్ లాగానే చూస్తున్నామ్మా. అంతకుముందు చాలా యాక్టివ్ గా ఉండేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు, కమెంట్స్ గవర్నమెంట్ లో ఉన్న యాక్టివ్ గా ఇప్పుడు ఏం చేయాలి? తూరు పెట్టు ఇటండి ఆడు తిరిగి దండబెట్టు. భయపడుతున్నారా ఇప్పుడు? దేనికి? గవర్నమెంట్ లో లేనందుకు మాట్లాడితే ఏమైనా అరెస్టులు చేస్తారేమో అని. కాదమ్మా, నీ ఉద్యోగం పీకేసిన కూడా యాక్టివ్ గా ఉంటావు, మైక్ పట్టు తిరుగుతావా? మా ఉద్యోగం పీకేశారు కదా, ఇప్పుడు ఏం చేయము యాక్టివ్ గా. ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి మా బొచ్చు పేకాలు నువ్వు వచ్చి పూర్తిగా కట్టడి చేస్తామని చెప్పిన మీడియాని కూడా అలౌ చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఇట్లా పెట్టే సూర్యుడు నేను ఆపేయగలనా? నాకు అర్థం కాగడుతున్నా. సులభ కాంప్లెక్స్ లో చీపురు కట్లయితే చేత్తో అక్కడ క్లీన్ చేసి అదలాగా ఉంటావు నువ్వు. ఆపేయగలనా? ఇవన్నీ పొగడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ బతుకు పకోడీ గాల్లో నువ్వు ఏదో పెద్ద మొదలని నువ్వు రాజకీయ నీ ఫీలింగ్ రాదా? ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇంకేం పీకుతావురా? చల్ బే సాలే చల్.